ఒక దేశం తీసుకునేటటువంటి ఒక నిర్ణయము ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తే ప్రపంచంలో ఈ ఆయిల్ మార్కెట్లను నియంత్రించేటటువంటి ఓపెక్ గ్రూప్ నుంచి ఒక కీలక దేశం అనేది బయటికి వచ్చేస్తే అమెరికా డాలర్ అనేది బలహీనమవుతుందా? రష్యా ఆదాయం పడిపోతుందా? చైనా కొత్త గేమ్ స్టార్ట్ చేయబోతుందా? ఇది కేవలం ఒక వార్త కాదు, ఇది ప్రపంచ ఎనర్జీ రాజకీయాల భవిష్యత్తు కథ. నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది యుఏఈ మరియు ఓపెక్ ప్లస్ మరియు ప్రపంచాన్ని కుదిపేసే ఎనర్జీ గేమ్ గురించి. ఇటీవల రూటర్స్ అనేటటువంటి ఒక పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి మీడియా సంస్థ ఒక కీలక కథనం అనేది విడుదల చేసింది. అందులో ఏముందంటే యుఏఈ మరియు ఓపెక్ ప్లస్ దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని, అలాగే యుఏఈ దేశం అనేది మే 1, 2026వ తారీఖున ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటికి వచ్చేస్తున్నట్టు అందులో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది నిజమే అయితే ఇది ఒక చిన్న సమస్య కాదు, ఇది ప్రపంచ ఆయిల్ మరియు ఎనర్జీ రాజకీయాల టైం బాంబుగా చెప్పుకోవాలి. అసలు ఓపెక్ అంటే ఏంటి? ఇది కేవలము ఒక గ్రూపు మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆయిల్ మరియు ఎనర్జీ ధరలను నియంత్రించేటటువంటి ఒక పవర్ సెంటర్. ఈ గ్రూప్ లో సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలు, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటటువంటి దేశాలు చాలా ఉంటాయి. ఈ గ్రూప్ ను మెయిన్ గా అమెరికా శాసిస్తుంది. తరువాత ఓపెక్ ప్లస్ అనే దాన్ని తీసుకొచ్చి అందులో రష్యాను చేర్చడం జరిగింది. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి దేశాలు తలుచుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎనర్జీ ధరలు అనేటివి విపరీతంగా పెరుగుతాయి, అలాగే విపరీతంగా పడిపోతాయి కూడా. అంతేకాకుండా అంతర్జాతీయ రాజకీయాల పరంగా చూసినా కూడా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి దేశాలకు ఒక పట్టు అనేది ఇతర దేశాల మీద దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని తీసుకోండి. భారతదేశంలో 2014కు ముందున్నటువంటి ప్రభుత్వం ఆ సమయంలో సౌదీ అరేబియా మరియు ఆ మిడిల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి దేశాలు మన దేశానికి ఆయిల్ అమ్మడానికి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టేవి. అంటే ఇది ఈ ఓపెక్ గ్రూప్ లో ఉన్నటువంటి దేశాలకు ఒక లెవరేజ్ గా చెప్పుకోవాలి. అసలు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం అనేది ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటికి వచ్చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే యుఏఈ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మా దగ్గర ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, కానీ ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ అనేది మా ఆయిల్ ఎగుమతులకు, మా ఆయిల్ ప్రొడక్షన్ కి లిమిట్ అనేది విధిస్తుంది అని చెప్పేసి యుఏఈ అనేది చెప్తుంది. నిజానికి ఈ ఓపెక్ మరియు ఓపెక్ ప్లస్ దేశాలను నియంత్రించేది రెండే దేశాలు, ఒకటి అమెరికా, 2 రష్యా. ఈ రెండు దేశాలే ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ ని శాసిస్తాయి. ఎందుకంటే ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ లో ఉన్నటువంటి దేశాలకు మీరు ఒక రోజుకి ఎంత ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ఆయిల్ ని మీరు ఏ దేశాలకు అమ్మాలి, అలానే మీరు ఆ ఆయిల్ చెల్లింపుల విషయంలో ఏ కరెన్సీని వాడాలి అని చెప్పేసి ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ అనేది నిర్ణయిస్తుంది. అయితే యుఏఈ దగ్గర ఒక రోజుకి 5 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, కానీ ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ అనేది విధించినటువంటి లిమిట్ కారణంగా అది ఎక్కువ ఆయిల్ ని ఉత్పత్తి చేయలేకపోతుంది, ఎక్కువ ఆయిల్ ని అమ్ముకోలేకపోతుంది, అలాగే ఈ ఆయిల్ వ్యాపారంలో ఎక్కువ సొమ్ము చేసుకోలేకపోతుంది. ఈ కారణంగానే యుఏఈ అనేది ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వార్త వాస్తవం అని చెప్పేసి చాలా రకాలైనటువంటి సోర్సులు కూడా చెప్తున్నాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇది కేవలం ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ మార్కెట్ గురించి కాదు, ఇది అంతర్జాతీయ రాజకీయాల పరంగా బలాబలాలను నిర్ణయించేటటువంటి విషయం. యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా, ఈ 3 దేశాలు ప్రపంచ ఎనర్జీ గేమ్ లో కీలకమైనటువంటి దేశాలు. ఇప్పుడు యుఏఈ అనేది ఈ 3 దేశాలలో ఎవరి వైపు చూస్తుందో వారు బలంగా ఉంటారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచ పవర్స్ బ్యాలెన్స్ ని మార్చగలదు. ఒకవేళ నిజంగా యుఏఈ అనేది ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందంటే ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ సరఫరా అనేది అధికంగా పెరుగుతుంది, ధరలు తగ్గిపోతాయి. ఇది రష్యా దేశానికి నష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్యా యొక్క ఎకానమీ అనేది ఈ ఆయిల్ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే దీనివల్ల ఇండియాకు మరియు చైనాకు లాభంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాకు మరియు చైనాకు చవకగా ఆయిల్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఒక లాభం ఉంది. అదేంటంటే దీనివల్ల రష్యాపై ఎక్కువగా ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం యుఏఈ మరియు ఓపెక్ ప్లస్ గ్రూప్ ఉదంతంలో అసలు ప్రశ్న అనేది ఒకటి బయటికి వస్తుంది. అదేంటంటే ఒకవేళ యుఏఈ అనేది ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తను అమ్మేటటువంటి ఆయిల్ ని, ఏ దేశాలకైతే ఆయిల్ తను అమ్ముతుందో ఆ ఆయిల్ తాలూకు లావాదేవీలను ఏ దేశాల కరెన్సీ రూపంలో చెల్లింపులు చేసుకుంటారు అనేసి ఇక్కడ అసలు ఒక పెద్ద ప్రశ్న అనేది వస్తుంది. దానికి సమాధానం అనేది భవిష్యత్తులో యుఏఈ అనేది నిర్ణయిస్తుంది. ఎందుకంటే యుఏఈ దేశం అనేది ఓపెక్ ప్లస్ గ్రూప్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత రోజుకి ఎన్ని మిలియన్ బ్యారెల్స్ ని ఉత్పత్తి చేయాలి, ఏ దేశాలకు అమ్మాలి, ఏ కరెన్సీ ద్వారా అమ్మాలి అనేసి మొత్తం పూర్తిగా యుఏఈ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ యుఏఈ అనేది
చైనా యువాన్ ఆధారంగా, అంటే చైనా దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ యువాన్ ఆధారంగా తీసుకుంటే డాలర్ అనేది బలహీనపడుతుంది. ప్రపంచంలో డాలర్ యొక్క ఆధిపత్యం అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది ఒక కరెన్సీ వార్ స్టార్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ముందుగానే చెప్తున్నాను. ఒకవేళ యుఏఈ దేశం అనేది ఈ ఓపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటికి వచ్చేసి తన ఆయిల్ లావాదేవీలను చైనా కరెన్సీ యొక్క యువాన్ ఆధారంగా చెల్లింపులు చేసుకుంటే మాత్రం ప్రపంచ మార్కెట్లో అమెరికా యొక్క డాలర్ అనేది బలహీనపడుతుంది. ఒకవేళ ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్ గా ప్రపంచంలో బంగారం విలువ అనేది, బంగారం ధర అనేవి పెరుగుతాయి. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి ఈ అంశాలపై మీ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలపండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.